ఆ బ్రోకర్ ఎక్కడ తెచ్చుకుంటే నాకేంటి సంబంధం? నేను బియ్యం కొనుక్కున్నా, అమ్ముతున్నా, దీంట్లో లాభం గడిస్తుంటే నా వ్యాపారాన్ని ఆపేశారు. దీనికి అయినటువంటి నష్టం ప్రభుత్వం భరించాలి రేపు పొద్దున అన్నారనుకోండి, కోర్టుకు వేసారనుకోండి, ఎవరిది జవాబుదారి? చేసే హక్కు ఉంటుంది. అంతర్జాతీయ న్యాయస్థానాల దాకా వెళ్ళే హక్కు ఉంది వీటిట్లలో. ఇది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే షిప్లో సీజ్ చేయడం అంటే సీజ్ చేయడానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. డ్రగ్స్, నిషేధిత వస్తువులు సీజ్ చేయడానికి చట్టం ఉంది. రేషన్ బియ్యం మీద నిషేధం లేదు, బియ్యం మీద నిషేధం లేదు మన దేశంలో. అది రేషన్ బియ్యమా మామూలు బియ్యమా అది వాళ్ళకి అనవసరం. బియ్యం ఎక్స్పోర్ట్ చేసుకునే అధికారం ఉంది. అది నువ్వు ఎక్కడో కింద స్థాయిలో కంట్రోల్ చేయాల్సిందే తప్పించి షిప్ ఎక్కే కంట్రోల్ చేయడం అనేటటువంటిది రేపు పొద్దున భవిష్యత్తులో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. రేపు అధికారులు ఇరుక్కుంటారు, రాజకీయ నాయకులకి ఏం కాదు. పోర్టు లోపలికి అడుగు పెట్టాక అది ప్రభుత్వ బిజినెస్ కాదు. పోర్టు బయట ఉన్నంత వరకే ప్రభుత్వాన్ని. ఆ పోర్టు బయట నువ్వేమైనా చేయి అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఎవడున్నా అది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యం ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బియ్యం కాదు, ఈ 6 నెలల నుండి సప్లై చేసిన బియ్యం. ఇంకొకటి, ఇప్పుడు ఆ షిప్లోకి ఎక్కించినవి ఆల్రెడీ సీజ్ చేసిన బియ్యం.